నవంబర్ 29, 2009 ఎందుకు దీక్ష చేయాలనుకున్నారు అసలు ఆ రోజు కేసీఆర్ గారు? దానికి తక్షణ ప్రేరణనేమో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడం. దానివల్ల ఏమైందమ్మా అంటే మన తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో నాన్ లోకల్ అయిపోతున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు లోకల్ అయిపోతున్నారు. ఆ ఫ్రీ జోన్ ఇష్యూ అనేది ఇమీడియట్గా ట్రిగ్గర్ చేసింది. కానీ నేపథ్యం చూస్తే తెలంగాణ ఒక న్యాయమైన డిమాండ్, ధర్మబద్ధమైన డిమాండ్, చట్టబద్ధమైన డిమాండ్, న్యాయబద్ధమైన డిమాండ్. మనకు 69 ఉద్యమం కనుక చూస్తే సమైక్యవాదం అందరినీ ఆవహించి ఉంది. అప్పుడు తెలంగాణ కావాలని డిమాండ్ చేసిన వాళ్ళను వేర్పాటువాదులుగా చిత్రీకరించి అదొక అదే దాన్ని ఏమంటామమ్మా అంటే ఒక తప్పుడు ఉద్యమం, అది భూస్వాములు నడిపించినటువంటి ఉద్యమం అని దాన్ని చిత్రీకరించారు. లిటరేచర్లో కూడా అట్లా నవలలు కూడా వచ్చినాయి. కానీ నిజానికి అప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ రంగంలో కళాశాలల్లో సీట్లు రాకపోవటం, దానికి సంబంధించిన ఆ వివక్షకు సంబంధించి, తర్వాత ఉద్యోగాలు, ఈ రెండు అప్పుడు బాగా పురికొల్పినటువంటి అంశాలు అన్నమాట. దగా పడ్డామనేటువంటి ఆ బాధ కలగడానికి కారణమైనటువంటి అంశాలు. అదే మనకు మలిదశ ఉద్యమానికి వచ్చేసరికి నీళ్లు ఒక ప్రధానమైన అంశంగా మారాయి. అందుకనే జయశంకర్ గారు ఎప్పుడు అనేది ఈ దఫా ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు అనేది. నీళ్ళ మీద అనేక పాటలు కూడా వచ్చినాయేమో మనకు. ఆయన సదాశివుడు అని అక్కడ మన గోదావరి ఖని, తలాపున పారుతాంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి, రైతన్నా నీ బతుకు అమాసా, ఆంధ్రబాబు చేస్తుంటూ తమాషా, నీ చుట్టూ సిరులు ఉన్న నీకేది దక్కదన్న, అవకాశమెంత ఉన్న అభివృద్ధి నిండు సున్నా, చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా, చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా, కోత పడితివన్నా అరిగోసబడితివన్నా, తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. అద్భుతమైన పాటలు కూడా వచ్చినాయి మనకు. నీటి చుట్టూ నీళ్ళు అనేది ఒక పెద్ద ఆవేదనగా, అంటే బోర్లు వేయడం ఇదంతా కూడా, దాని నుంచి ఒక దుఃఖంతో, ఒక ఆవేదనతో, అనుభవాలతో, అంటే 50 ఏళ్ళ అనుభవాలతో వచ్చినటువంటి ఉద్యమం. ఈసారి సమైక్యవాదం అనేది పూర్తిగా ఓడిపోయింది. సమైక్యవాదం అనేది దగాకోరుల వాదము. అది ఎవరైతే దోపిడీ ప్రయోజనాలు పొందుతున్నారో, ఎవరైతే వివక్ష వల్ల ప్రయోజనాలు పొందుతున్నారో అది వాళ్ళ వాదం, తెలంగాణ వాదం బాధితుల వాదం అనేటువంటి భావన వచ్చింది. ఈ సమైక్యవాదం నిలబడలేకపోయింది. దానివల్ల ఈ పార్టీలన్నీ కూడా ఏం చేసినాయంటే, మన రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటి మనకు తెలిసిందే కదనమ్మా, మా మాయల మరాఠీ ప్రాణం ఎక్కడ ఉంటుంది, చిలకలు ఉంటుంది అన్నట్టు వీళ్ళ ప్రాణం ఓట్లల్లో ఉంటుంది. 69 ఉద్యమం ఒక తాటాకు మంటలాగా వచ్చింది. అది అలా ఎగిసిపడింది, అంతే తొందరగా చప్పున చల్లారింది. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ కూడా రాజ్యాంగ చట్టానికి అవతల జరిగినాయి. నక్సలైట్ ఉద్యమం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి మార్గాన్ని, పార్లమెంటరీ పంథాన్ని ఎన్నుకోలేదు. వాళ్ళు దానికి బాహ్యమైన పంథాన్ని ఎన్నుకున్నారు. ఉద్యమం అంటే అట్లానే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా తెలంగాణలో ఉంది. ఓ భిన్నమైన ప్రయోగం కేసీఆర్ ద్వారా జరిగింది. కేసీఆర్ తెలంగాణ భారతదేశ రాజకీయాల్లోనే ఒక అద్భుతమైన ప్రయోగం. అది ఏమిటి? ఒకటి అహింసాయుతంగా శాంతియుత పంథాలో ఎన్నికలను కూడా మాధ్యమంగా వాడుకోవడం. ఉద్యమంలో ఒక సామాజిక లక్ష్యాన్ని సాధించడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎన్నికలను కూడా ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవడం అనేటువంటి ఒక సృజనాత్మకమైన ఆలోచనతో ఆయన వచ్చినాడు. అంతకుముందు కూడా తెలంగాణ డిమాండ్ను చాలామంది ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా మార్గంలో స్పష్టత లేదు, ఏం చేస్తే వస్తుందనేది స్పష్టత లేదు. కేసీఆర్కి ఆ స్పష్టత ఉంది. ఆ స్పష్టత అందుకనే జనం నమ్మారు. జనం ఎందుకు విశ్వసించారు, జనం ఎందుకు వెంట నడిచారు? అంతకుముందు తెలంగాణ డిమాండ్ను అనేక సంస్థలు చేపట్టినప్పటికీ కూడా ఇంత విస్తృతమైనటువంటి ఆమోదము, ఇంత విస్తృతమైనటువంటి మద్దతు, ఇంత విస్తృతమైనటువంటి ఫాలోయింగ్ రాలేదు.
కానీ అదే కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా పెట్టిన తర్వాత అది ఎన్నికలతో దాన్ని ముడిపెట్టిన తర్వాత గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మనం ఎన్నికల్లో గెలుస్తాం, తద్వారా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి ప్రయోగిస్తాం, ఢిల్లీలో కీలకంగా మారుతాం. మనం కీలకంగా మారడం వల్ల అంటే ప్లూరల్ పాలిటిక్స్ ఉన్నాయి, కోయిలేషన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కనుక కీలకం అవుతాం అన్న మార్గాన్ని ప్రజలు నమ్మారు. శాంతియుత పంథాలో పోవడం వల్ల ఏంటంటే ప్రాణ నష్టం లేదు, ఎక్కడ హింస లేదు. కేసీఆర్ ఉద్యమాన్ని నడిపిన తీరు అది కత్తి మీద సామది, అసిధారావ్రతంలాగా నడిపాడు ఆయన. చాలా ప్రొవొకేషన్స్ ఉండేవి. ఇదేం ఉద్యమం అండి, ఒక బస్సు కాలబెట్టలేరు, ఒక ఆయనతో మనం బాంబులు పెట్టాలి సార్, ఈ రకమైన రకరకాల ధోరణులు ఉండేవి. అంటే అట్లాంటి అన్నప్పుడు కేసీఆర్ గారు ఏమనేటోళ్ళండి? అంటే అదే ఇప్పుడు మనం ఆ కన్నుకు కన్ను పన్నుకు పన్ను పద్ధతిలో వెళితే 4 బస్సులు తగలబెట్టడం చిన్న విషయం, కానీ సస్టైన్ అవ్వదు, ఉద్యమం సస్టైన్ అవ్వదు. ఎండ్ రిజల్ట్ ఏమిటి, పర్పస్ఫుల్గా ఉండాలి ఏ పని చేసినా కానీ అని చెప్పి అప్పటిదాకా ఉద్యమం అంటే ఉన్న ఆ మోడల్ తెలంగాణ డిమాండ్కి అది సరిపోదు అని చెప్పి ఆయన 69 ఉద్యమం ఫెయిల్యూర్కు కారణం ఏమిటి, అది విధ్వంసాల దిశగా పోయింది. నక్సలైట్ ఉద్యమం అయితే ఇక అణచివేతకు పూర్తి అవకాశం రాజ్యానికి, ఆ అణచివేతకు మనం చిక్కొద్దు, అణచివేతకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి. మనం మీటింగ్ పెట్టుకుంటే కూడా పోలీసు వాళ్ళు సెల్యూట్ కొట్టి పంపాలి మనల్ని, మన మీటింగ్ స్థలానికి. దానికి మనం అసెంబ్లీలో ఉండాలి, మన డిమాండ్ అసెంబ్లీలో ప్రతిధ్వనించాలి. అందుకే 2004 ఎన్నికల తర్వాత ఏకంగా డిమాండ్ పార్లమెంట్కి చేరింది. మీకు యూపీఏ ఉమ్మడి కార్యాచరణలో భాగమైంది, కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగమైంది. ఇన్ని విజయాలు సాధించిన తర్వాత కూడా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టినాయి. సిపిఐ తీర్మానం చేసింది, కాంగ్రెస్ అయితే పొత్తు పెట్టుకున్నది, బీజేపీ మొదట కాకినాడ తీర్మానం చేసి ఆ తర్వాత ఎగ్గొట్టినా చివరికి విధి లేక తెలంగాణ ఉద్యమానికి కలిసి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో కూడా తీర్మానం చేయించారు. అంటే అది నిజానికి దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ లేఖలు ఇప్పించారు కదా సార్ ఈ పార్టీలందరితో, అన్నిటితో లేఖలు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈ పార్టీలు ఒక దొంగ ఎత్తుగడను ప్రయోగించాయని ఏం చేశాయంటే ఎలక్షన్లు రాగానే జై తెలంగాణ అనేవాళ్ళు, ఎలక్షన్లు అయిపోగానే నై తెలంగాణ అనేవాళ్ళు, ఎలక్షన్లు అయిపోగానే మాట మార్చడం, ఎలక్షన్లు అయిపోగానే కాంగ్రెస్ పార్టీ అయితే సెకండ్ ఎస్ఆర్సీ అని మరోటని, ఇవ్వడానికి ఏమైనా బీడియా టీయా కాఫీయా ఇన్స్టాంటా ఎట్లా ఇస్తారు తెలంగాణ అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడేవాళ్ళు. చిత్రహింస అప్పుడు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ వాదులకి. ఇన్ఫాక్ట్ 2 కళ్ళ సిద్ధాంతం కూడా అప్పుడే కదా, 2 కళ్ళ సిద్ధాంతం. అటు ఆయన తీర్మానం చేస్తాడు, తెలంగాణలో సీట్లు గెలుచుకుంటాడు. ఆ తర్వాత అసలు అడ్డుకోవడానికి మొత్తం లోపాయకారి ప్రయత్నాలన్నీ టీడీపీ కేంద్రంగా జరిగినాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు లోపాయకారి కుట్రలలో ప్రముఖ భాగస్వామి, మనకేం సందేహం లేదు. బయటకు మాట్లాడేవాడు, బయటకు తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు. ఇప్పుడు కూడా ఆయన చెప్తాడు నేను ఉన్నాను ఉద్యమంలో అంటాడు. అవును, నువ్వు నీ ఫేస్ ఉద్యమంలో ఉన్నట్టుగా ఉంటూ సాయంత్రం అయిన తర్వాత అక్కడ కూర్చొని గోతులు తవ్వారు మీరంతా కూడా. ఈ గోతులు తవ్వే పని చేసినారు వీళ్ళందరూ కూడా. దీన్ని బద్దలు కొట్టాలి. దీన్ని బద్దలు కొట్టాలంటే ఎన్నికల్లో మనం మా ప్రజా నిర్ణయాన్ని సాధిస్తున్నాం, ప్రజల వైపు నుంచి ఒక ఒత్తిడిని తీసుకురాగలుగుతున్నాం, కానీ ఎన్నికల తర్వాత ఇది జరుగుతలేదు. ఇక ఈ పార్టీలన్నీ కూడా ఒక అనివార్యతలోకి వెళ్ళిపోవాలి, ఢిల్లీ మీద ఒక తీవ్రమైన ఒత్తిడి ప్రయోగించాలి అన్న దాంట్లోంచి పుట్టుకొచ్చింది నిరాహార దీక్ష. అప్పుడు మామూలుగా సిద్దిపేటను ఎందుకు అనుకున్నారు సార్ దీక్ష చేయడానికి ప్లేసు? అంటే రకరకాల చర్చలు జరిగిన తర్వాత సిద్దిపేటకు పోయిరా, లేకపోతే సిద్దిపేట అనే ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఒక్కొక్క ఉద్యమానికి ఒక ఆయువు పట్టు లాంటి ఒక స్థలం ఉంటుంది. మనం ఎక్కువ బలంగా ఎక్కడున్నామని. అండ్ కేసీఆర్ గారికి ఆయన సిద్దిపేట నుంచి ఆయన కార్యస్థానం కదా, ఆయన మొదలైందే సిద్దిపేట నుంచి, కనుక అక్కడ ప్రజల నుంచి ఒక విస్తృత మద్దతు ఉంది. కనుక ఏంటంటే అది ఒక పెట్టని కోటలాగా ఉంటుంది. అక్కడి నుంచి మనం అక్కడ దీక్షాస్థలి పెట్టుకుంటే ఆర్గనైజ్ చేయటం మనకు సులభంగా ఉంటుంది అనేది. అంటే ఏదన్నా అవతల వాళ్ళు ఏమన్నా కుట్రలు చేసినా ఏం చేసినా మనకు ప్రజలు ఒక రక్షణ కవచంలాగా ఉండగలుగుతారు. అక్కడైతే మనకు స్థాన బలిమి ఉంటుంది, ఆ స్థాన బలిమి ఉంటుంది అనేటువంటి లక్ష్యంతో అది అక్కడ సిద్దిపేటని ఎంచుకోవడం జరిగింది. ఆయన ఆ నిరాహార దీక్ష నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు చాలా ప్రిపేర్ చేశారమ్మా సమాజాన్ని. అంటే అనేకమైన టీవీ ఇంటర్వ్యూలకు వెళ్ళి విస్తృతంగా మాట్లాడటం మొదలుపెట్టినాడు ఆయన. ఎందుకు నేను ఈ నిరాహార దీక్షకు వెళ్తున్నాను అని ఒక నినాదం ఇచ్చారు ఆయన. అయితే కేసీఆర్
తెలంగాణ జైత్రయాత్ర అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర. ఈ మాట అన్నాడు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదం ఇచ్చి ఆయన అందరినీ ప్రిపేర్ చేసి, అప్పటికే ఏమైందమ్మా, రాజశేఖర రెడ్డి చనిపోయినాడు, రోషయ్య ముఖ్యమంత్రి అయినాడు, మరోవైపు నుంచి జగన్ ప్రయత్నాలు జరుగుతున్నాయి, జగన్ తాను అధికార పీఠంలోకి రావడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయి, ఒక ఒక రాజకీయాల్లో ఒక అస్థిరత ఉంది కనుక ఆ సమయాన్ని కూడా సావకాశంగా వినియోగించుకున్నాడు. అది ఒక ఆయన ఆ సందర్భ శుద్ధి అంటాం కదా, అండ్ ఆ అవకాశాన్ని కరెక్ట్గా ఓడిసి పట్టుకోవటం అనమాట. దాన్ని ఆ వాతావరణాన్ని కూడా చూశాడు ఆయన. అండ్ ఒకసారి మళ్ళీ ఈ స్థితి మారితే అణిచివేత పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు అంతకుముందు ఏం చేసినారమ్మా, టీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా ఎమ్మెల్యేలను లాక్కోవటం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం, ఉద్యమాన్ని దెబ్బతీయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీడియా నుంచి ఒక రకమైనటువంటి ప్రయత్నము, నాయకుల్ని లాక్కోవడం ద్వారా ఒక రకమైనటువంటి ప్రయత్నం, అనేకమైన, ఎప్పుడన్నా ఎన్నికల్లో ఫలితాలు సరిగా రాకుంటే తెలంగాణ భవన్ ఆక్రమిస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంతమంది మాట్లాడతారు కదా, కేసీఆరే తెచ్చిండా తెలంగాణ అని కూడా చాలామంది మాట్లాడుతారు. టీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం అయిపోయిందనే అనుకునేవాళ్ళు, ఇంకా అయిపోయింది దీని పని అన్నట్టుగా మాట్లాడంటే కేసీఆర్ మీద ఆయన చుట్టే తిరిగింది. ఆయన గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు, ఆ పార్టీ గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు, ఆ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి ఒక అనివార్యత, ఒక ఆవశ్యకత అనేది అందరూ కూడా ఫీల్ అయినటువంటి పరిస్థితి అనమాట. దాన్ని ఆ పార్టీని నడపటం కూడా అంత సులభమైన విషయం కాదు. వీళ్ళని ఎదుర్కొని ఒక రాజశేఖర రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడు, వాళ్ళు విపరీతమైనటువంటి ధనంతో ఉన్నారు, విపరీతమైన మీడియా మద్దతు, ఇండస్ట్రియల్ లాబీ, ఒక పెద్ద మీడియా ఉంది, ఇండస్ట్రియల్ లాబీ ఉంది. ఇక్కడ చూస్తే ఏం లేదు, ఆ సాధనాలు ఏవి తెలంగాణకు లేవు. ఇక్కడి నుంచి అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక మధ్యతరగతి వర్గం ఉంది. అప్పుడే మన వాళ్ళు కాస్త సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చి అమెరికాలోకి వెళ్తున్నారు, కొద్దిగా రియల్ ఎస్టేట్లో 4 డబ్బులు చేసుకొని చిన్న నియో రిచ్ క్లాస్ వచ్చింది. ఈ రకమైన సామాజిక శక్తులే ఉన్నాయి. కానీ అక్కడ పెద్ద బ్రహ్మాండంగా జాతీయ అంతర్జాతీయ వ్యాపారాలు చేస్తున్న పెద్ద కాంట్రాక్టర్లు, ఆ పెద్ద ఇండస్ట్రియల్ లాబీ ఉంది, సినిమా ఇండస్ట్రీ, రకరకాల ఇండస్ట్రీ ఉంది, అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రియల్ లాబీ ఉంది, పెద్ద రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్తలు, అనేక రకాల ఇవన్నీ ఉన్నవాళ్ళు, అటువంటి ఒక లాబీ ఉంది. సో అదేది లేని, ఆ సాధనా సంపత్తి లేకుండా, ఒకటి వాదానికి ఉన్నటువంటి బలం, రెండవది ఒక రాజకీయ వ్యూహం, చురుకైన రాజకీయ వ్యూహం, మన పటిష్టమైన రాజకీయ వ్యూహం, అది అక్కడ కేసీఆర్ చాలా అద్భుతమైన పాత్ర నుంచి. ఎవరు దిక్కులేని పరిస్థితి అమ్మా, తెలంగాణ వాదం ఎత్తుకోవడానికి ఏ నాయకుడు ముందుకు రాలేదు, వచ్చిన నాయకుడు ఎవరు మనుగడ సాగించలేదు. అంతకుముందు ఎక్కువ కాంగ్రెస్ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైనా పదవీయంగానే వెళ్ళిపోయారు. బట్ స్థిరంగా నిలబడి ఆటుపోట్లను తట్టుకొని ఉద్యమాన్ని గమ్యం చేర్చాలి అని చెప్పి ఒక తదేక దీక్షతో ఉద్యమాన్ని నడిపినవాడు కేసీఆర్. ఆయన అట్లా నిలబడకుంటే తెలంగాణ లేదు. ఆయన అట్లా నిలబడుతున్నా కూడా అనేక కుయుక్తులు, ఎంత దాడి అంటే కేసీఆర్ మీద అసలు ఎన్ని రకాల దాడి అంటే, మాట్లాడితే ఒక రకం వక్రీకరణలు, కదిలితే ఒక రకం వక్రీకరణలు, టికెట్లు ఇస్తే ఒక రకం. ఇప్పుడు టికెట్లు అన్ని పార్టీలలో రకరకాలుగా ఇచ్చుకుంటారు, కానీ టీఆర్ఎస్లో టికెట్లు ఇచ్చిన దాని మీద బ్యానర్ ఐటమ్స్ వేసి రకరకాల, ఒక పత్రిక అయితే ఆయనకు బోయినపల్లి శ్రీనివాసరావు గారు ఒక కారు ఇచ్చారు కేసీఆర్ గారికి, ఆడి కారు. వెంటనే ఏం చేశారంటే, ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్న డబ్బులతో కారు కొనుక్కున్నాడని పత్రిక వార్త రాసి, ప్రముఖ పత్రిక అమ్మ, మెయిన్ ప్రధాన స్రవంతి పత్రిక, ఇదిగో టికెట్లు అమ్ముకున్నాడు, దాంతో ఈ కారు వచ్చింది. లేదా ఆయనకు వ్యక్తిగత అలవాటు ఉందనుకోండి, దాని మీద విస్తృత చర్చ. లేదు, పుకార్లు వ్యాప్తి చేయటం, ఇదిగో రాత్రి ఇట్లా చేసినాడట, పొద్దున ఇట్లా చేసినాడట, ఇప్పటికీ ఉంది అది. ఆనాడు సృష్టించిన మూస ఇవాళకి పోలేదు, ఇవాళకి ఆ ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. మనకు ఇటువంటి దుర్మార్గపు వ్యూహాలు ఎన్నో అన్నమాట. అసలు రకరకాలుగా దెబ్బతీయడం. ఒకసారి నేను విద్యార్థులకు శిక్షణ ఇస్తూ, నిజాం చాలా ధనవంతుడు, నిజాం దగ్గర చాలా సంపద ఉంది, రాజు సంపదతో ఉన్నాడు కానీ ప్రజలు పేదగా ఉన్నారని చెప్పిన. చెప్తే నిజాంను కీర్తించిన దేశపతి శ్రీనివాసన్ రాశారు. ఇట్లా రకరకాల వక్రీకరణలు అన్నమాట, రకరకాల వక్రీకరణలు.
ఈ ఇన్ని రకాల వాటి మధ్య నిరంతరం జాజ్వల్యమానంగా తెలంగాణ డిమాండ్ ఉంచాలి, అది ఎప్పుడు ప్రజ్వలింపజేయాలి, నిరంతరం చర్చలో ఉంచాలి, లైవ్లీగా ఉంచాలి డిమాండ్. ఒకరు వచ్చి ఇట్లా కాదు ఇట్లా చేయాలి అట్లా ఎప్పటికీ ఉద్యమం చేయాలంటాడు ఒక ఆయన వచ్చి, ప్రతిరోజు రోడ్ల మీద ఉండాలంటాడు. సాధ్యమవుతుందా? దీక్ష దగ్గరికి వస్తే కనుక మళ్ళీ ఒకసారి మనం కేసీఆర్ గారికి ఒక అలవాటు ఉంది, ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు దాని గురించి చాలా విపరీతమైన చర్చలు చేస్తారు, పొద్దు నుంచి మొదలు పెడితే రాత్రి వరకు కూడా చర్చలు చేస్తారు అని ఒక ప్రచారం ఉంది బయట. మీరు కూడా చాలా సందర్భాలలో చర్చలలో పాల్గొని ఉంటారు. దీక్షకు పోవాలి అనుకున్నప్పుడు ఎట్లాంటి చర్చలు చేసి ఉంటారండి? ఎన్ని రకాలుగా? అన్ని సంఘాలతో మాట్లాడినాడమ్మా, ప్రజా సంఘాలతో మాట్లాడినాడు, వ్యక్తితో మాట్లాడినాడు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మధ్య విభేదాలు ఉంటే వాటన్నిటినీ పరిష్కరించి వాళ్ళని సమన్వయం చేసే ప్రయత్నం చేశారు. ముందే దీక్షకు ముందే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక సమన్వయం చేసి మన దీక్షకు వెళ్ళేటువంటి సందర్భం మీరు సంఘీభావంగా నిలవాలి అని ఒక ప్రయత్నం చేశారు ముందే వెళ్ళి. అలాగే ఉద్యోగులతో మాట్లాడినాడు. ఉద్యోగులతో మాట్లాడి ఒకవేళ ఈ ఉద్యమం మీద ఏమన్నా ఒక అంటే అది ఫ్రీ జోన్ కూడా ముడిపడి ఉంది కదా, ఉద్యోగుల సమస్య కూడా దాంతో ముడిపడి ఉంది. ఒకవేళ ఈ దీక్ష మీద ఏమన్నా అణచివేతను కనుక ప్రయోగిస్తే మీరు పెన్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఉద్యోగులు ఒక ముందడుగు వేసి రాజ్యాన్ని ధిక్కరించి, స్టేట్ని ధిక్కరించి, ముఖ్యమంత్రిని ధిక్కరించి బలంగా నిలబడ్డారంటే కారణం ఏంటంటే వెనక కేసీఆర్ ఉన్నాడు, వెనుక ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ ప్రజల్ని సమీకరిస్తుంది కనుక ఉద్యోగులు గట్టిగా నిలబడగలిగారు. ఒక దేవిప్రసాద్, ఒక స్వామి గౌడ్ వాళ్ళిద్దరూ గట్టిగా నిలబడ్డారంటే వెనక కేసీఆర్ మద్దతు ఉండడం వల్ల నిలబడ్డారు. అది లేకుండా ఉంటే అంతకుముందు ఉన్న నాయకత్వం భయపడింది. వాళ్ళు అసలు అడగడానికి కూడా 610 జీవో గురించి కూడా వాళ్ళు మాట్లాడడానికి భయపడ్డారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కేసీఆర్ వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళకు ఒక బలాన్ని ఇచ్చి ఉత్తేజాన్ని ఇస్తే, కేసీఆర్ లాంటి ఒక నిబద్ధత లేని నాయకుడు ఉంటే మనం ముందడుగు పోయినాం అనుకోండి, నాయకుడు జారిపోతే, కనుక నిబద్ధత ఉన్న నాయకుడు ఉన్నాడు కనుక వాళ్ళు కూడా నిలబడ్డారు. అట్లా ప్రతి సంఘం నిలబడ్డది. మైనారిటీ లీడర్స్తో మాట్లాడినారు, బీసీ లీడర్స్తో మాట్లాడినారు, రకరకాల వ్యక్తులతో వీళ్ళందరితో. వాళ్ళ భయం వాళ్ళదేమంటే అసెంబ్లీలో కూడా తెలంగాణ అనేది నిషేధిత పదంగా ఉండే కదా సార్, తెలంగాణ అనే పదం కూడా నిషేధితంగా ఉండే కాబట్టి ఉద్యోగుల భయం. అందుకని మన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి తెలంగాణ గురించి మాట్లాడాలి. తెలంగాణ నిషేధించిన చోట తెలంగాణ కండువాలతో పోవాలి అనేది. అంతకుముందు ఇప్పుడు ఎక్కడన్నా ఏ తెలంగాణ వాడి మీద అణచివేత జరిగినా అది అసెంబ్లీలో ప్రశ్నగా మారేది. ఉస్మానియా యూనివర్సిటీలో మమ్మల్ని హోలీ ఆడనివ్వలేదు. హోలీ ఆడనివ్వకుంటే ఎందుకు సార్? హోలీ ఆడడానికి పోతే మీరు యూనివర్సిటీ దగ్గర హోలీ ఆడడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ కూడా పోయి వాళ్ళని మీరు పర్మిషన్ తీసుకోవాలన్నాడు అని ఒక సిఐ వచ్చి చాలా అవమానించినాడు. పండగలకి ఫెస్టివల్కి పర్మిషన్ అడిగారు. మేము అక్కడ కోలాటం వేస్తుంటే వచ్చి అరెస్ట్ చేసినారు. కేశవరావు జాదవ్ పాపం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనేవాడిని నేను, ఆయనను పాపం పెద్ద ఆయనను కూడా మెడబట్టి ఈడ్చి అరెస్ట్ చేస్తే అది హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడినారు. ఇది మన అసెంబ్లీలో మాట్లాడితే గడగడలాడిపోయింది. ఆ సీఐని సస్పెండ్ చేయాల్సి వచ్చింది, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అది అంతకుముందు లేదు తెలంగాణ వాళ్ళకి. ఏం జరిగినా అడిగేటోళ్ళు లేడు, దిక్కు లేదు. ఒక ఉద్యోగికి అన్యాయం జరిగితే ఇమీడియట్గా పోయి చెప్పుకోవడానికి ఒక ప్రజాప్రతినిధి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వచ్చింది. అప్పుడు ఆయన వీళ్ళందరితో మాట్లాడి విస్తృతంగా టీవీ చర్చలు చేసి కరీంనగర్ నుంచి బయలుదేరుతానని, కరీంనగర్లో ఇల్లు ఉంది కదా, అది దాన్ని అప్పుడు ఉత్తర తెలంగాణ భవన్ అనేవాళ్ళు, అక్కడి నుంచి బయలుదేరాలని ఒక నిర్ణయం తీసుకొని ఇవన్నీ అయ్యి అక్కడ 29 దీక్ష అయితే అక్కడ ఉంటే ముందు నుంచే పోలీసులు చుట్టుముట్టడం మొదలుపెట్టినారు. ఎంతమంది అమ్మా, మన 20 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుల్స్, ఒక ఏఎస్పీ, 3 డిఎస్పీలు, యుద్ధం జరుగుతుందా అన్నట్టు ఇంతమంది ఉత్తర తెలంగాణ భవన్ను చుట్టుముట్టి ఉన్నారు. అప్పుడు దీక్ష ప్రకటించిన తర్వాత ఇంతమంది చుట్టుముట్టి ఉంటే నిజంగా కార్యకర్తలమ్మ ఒక 3 రోజుల నుంచి నిద్రాహారాలు మాని అక్కడే ఉన్నారు. ఉండి కేసీఆర్ గారు పైన ఉంటారు, ఏ రాత్రి అయినా పైకి పోయి అరెస్ట్ చేస్తారేమో అని మెట్ల మీదే పండుకున్నారు. 2 రోజులు ఆ మెట్ల మీదే పండుకున్నారు. రకరకాల వాళ్ళు ఈ కరీంనగర్ సార్ దగ్గరకు వచ్చి సంఘీభావం ప్రకటించి వెళ్ళారు. సార్ మీరు దీక్షకు వెళ్తున్నారు కదా అని చెప్పి. దీక్షకు వెళ్లే ముందు అనేక మంది సార్ దగ్గరకు వచ్చి కలిసి, సార్ వెంట నిత్యం ఉన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు, మన రాజయ్య యాదవ్ గారు ఉన్నారు, నాయిని నరసింహారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ అరెస్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళు జీప్లో ఉన్నారు.
ఆయన ఇక్కడ ఇది మన సిద్దిపేటలో రంగదాంపల్లిలో సిద్దిపేటను ఆనుకుని రంగదాంపల్లి అని ఊరు, అక్కడ ఖాళీ స్థలం చాలా పెద్దది ఉంటే అక్కడ దీక్షా స్థలం అనుకున్నారు. నాకు బాగా గుర్తు సార్ ఆ రోజు అప్పుడు ఆ జరిగినప్పుడు బోర్లు కూడా వేసినట్టున్నారు కదా, అక్కడనే ఉండాలి మనం ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండి దీక్ష చేయాలి అని బోరు వేసినారమ్మా. బోరు వేసి ఆల్మోస్ట్ చిన్న విలేజ్ అయిపోయింది అనుకోండి. అది అవతల పోలీసులు టెంట్లు వేసుకున్నారు, వాళ్ళు కూడా ఇదే బోరు నీళ్ళు వాడుకున్నారు. వాళ్ళు టెంట్లు వేసుకున్నారు. మహేష్ లడ్డా అప్పుడు చాలా మంది చాలా పెద్ద పెద్ద అధికారులు వాళ్ళందరూ టెంట్లు వేసుకొని అక్కడే ఉండడం మొదలు పెట్టినారు. అంటే ఎన్ని రోజులైనా సరే ఈడే ఉండి దీక్ష చేయాలనే దాంతోనే సార్ మీరు ఆ రోజు దాంతోనే అంతే కదా. మన దీక్ష అంటే ఎన్ని రోజులు సాగుతుందో నిరవధికంగా కదా, మరి ఎన్ని రోజులు సాగుతుందో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారనమాట. జనం ఎట్లా రావాలి, ఎట్లా కలిసి వెళ్ళాలి, దానికి అవసరమైన బ్యారికేడింగ్ అవన్నీ కూడా. అండ్ అక్కడ వంటలు చేయడానికి అవసరమైనటువంటి స్థలం ఇవన్నీ కూడా ఎంపిక చేసుకున్నారు. జయశంకర్ గారితో చర్చ చేశారు. కోదండరాం గారు ఇంటికి వెళ్ళారు. కేసీఆర్ గారు కోదండరాం గారు ఇంటికి పోయినారు అప్పుడు ఈ దీక్షకు సంబంధించినటువంటి విషయాలు చర్చించడానికి. అలా చాలామంది ఇంటికి వెళ్ళి మాట్లాడి ఈ ఏర్పాట్లన్నీ జరిగినాయన్నమాట. ఆ రోజు ఆయన అందరి ఇంట్లో కేసీఆర్ గారి పోయేటోళ్ళు అండి. కానీ ఇప్పుడు ఒక ప్రచారం ఉంటుంది కదా, పోరు అసలు ఎవరు చెప్పింది వినరు అనే, ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయమ్మా. ఇక అది అంతే. అవన్నీ కూడా కేసీఆర్ మీద మొదటి నుంచి కూడా ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి అనేక రకాల మాయల మరాఠీ అని, మాటల మాంత్రికుడని, మోసకారి అని, ఇంకొకటని ఒక ఇమేజ్. ఇది ఆ తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒక ఈ ఆంధ్ర మీడియా తయారు చేసిన ఒక ఇమేజ్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, టికెట్లు అమ్ముకొని కారు కొనుక్కున్నారు. ఈ రకమైనటువంటి రకరకాల పుకార్ల వార్తలు వచ్చేవమ్మా. ఒకసారి ఒక పుకారు వచ్చింది, ఆ రోజు నేనే ఉన్నాను, ఆ రాత్రి అట్లాంటిది ఏం జరగలేదు కానీ అట్లా జరిగింది అని, వీళ్ళని ఇట్లా తిట్టినాడు అని, వీళ్ళని ఇట్లా అన్నాడని నిరాధారమైన వార్తలు రాసి దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసేవాడు. ఈ తర్వాత అర్థమైంది ప్రజలకి. ఒక పత్రిక అయితే ఏం చేసేదంటే, చాలా తెలివిగా ఆ పత్రిక ఏం చేసేదంటే, ఆ పత్రికకు ప్రాణం చంద్రబాబు నాయుడికి ఏమి ఆయనకు ఒక రక్షణ కవచకుండలాగా ఉంటుంది ఈ పత్రిక. ఈ పత్రిక ఏం చేసేదంటే, కేసీఆర్ చేసేది ఉద్యమం కాదు, కేసీఆర్ చేసేది నిజమైన తెలంగాణ ఉద్యమం కాదు, కేసీఆర్ నిజమైన ఉద్యమ నాయకుడు కాదు అని పొద్దుదాకా రాస్తూ, టీఆర్ఎస్ మోసగిస్తోందని రాస్తూ, ఎలక్షన్లతో సంబంధం లేని తెలంగాణ నాయకులు ఉంటారు కదా, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వాళ్ళకి ఎలక్షన్లతో సంబంధం ఉంటుంది, వాళ్ళను ఫోకస్ చేసేది, వీళ్ళు లీడర్స్ అన్నట్టుగా. దానివల్ల ఆ పత్రిక వ్యూహం ఏంటంటే, చూడ్డానికి ఆ పత్రిక తెలంగాణకు అనుకూలమేమో అనిపిస్తుంది వీళ్ళందరినీ ఫోకస్ చేయడం వల్ల. కానీ ఎవరైతే ఎలక్టోరల్ పాలిటిక్స్ను ప్రభావితం చేయగలరో వాళ్ళని దెబ్బతీస్తుంది. అంటే సారాంశం ఏమిటి? ఉద్యమమే దెబ్బతింటుంది. ఎలక్టోరల్ పాలిటిక్స్లో దెబ్బతింటే, ఎలక్షన్ రిజల్ట్స్ రాకపోతే తెలంగాణ రావడానికి కావలసినటువంటి ఆ దారి పడదు. కనుక ఎలక్షన్లలో దెబ్బతీయాలి, ఎలక్షన్లను ప్రభావితం చేసే నాయకుడిని దెబ్బతీయాలి. ఇది ఏం లేకుండా మామూలుగా మీటింగ్లు, ఉపన్యాసాలు, పాటలు చెప్పేవాళ్ళను మీరు ఎన్ని మీటింగ్లైనా పెట్టుకోండి, ఎన్ని పాటలను వాడుకోండి, అయ్యేదేముంది. ఎలక్షన్లలో ఏం కావద్దు, ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడాలి. ఇది ఒక పత్రిక చేసిన దుర్మార్గమైన వ్యూహం అన్నమాట. ఇది అర్థం కాక మన తెలంగాణ వాళ్ళే ఆ పత్రిక పోయి కూర్చునేవాళ్ళు, ఆ పత్రిక చేసే వ్యూహాల్లో భాగమైపోయేవాళ్ళు. ఆ పత్రిక వీళ్ళని ఉపయోగించుకొని మన గొప్ప ఉద్యమం జరుగుతుండగా ఒక నాయకుడిని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, అతను ఏదో ఒక దాడి మొదలు పెట్టేవాడు. ఇది ఇట్లాంటి ఉద్యమం. లేదా సకల జనుల సమ్మె జరిగి అన్ని స్కూళ్ళు మూతపడితే మా పిల్లల చదువు పోతుంది అని ఒక పేరెంట్స్ సంఘం అని ముందటికి వచ్చింది. లేదా అమరవీరులకు టికెట్లు ఇస్తలేరు అని చెప్పి అమరవీరుల కమిటీ అని ఒకటి అప్పటికప్పుడే తయారైద్దనమాట. అన్ని సృష్టించిన ప్రజా సంఘాలు, కుహనా ప్రజా సంఘం ఇప్పుడు లేవమే, అప్పటికప్పుడు తయారైనే పోయినాయి. ఇటువంటి చాలా దుర్మార్గాలు, వీటన్నిటినీ కౌంటర్ చేస్తూ నడిచింది. మీడియా కూడా ఎప్పటికప్పుడు కప్పిపెట్టాలని చూసేది, చర్చ ఉండొద్దని చూసేది. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన, అరే మనం చెప్పడానికి మనకు ఒక ఛానల్ అవసరం అని చెప్పి టీ న్యూస్ను పెట్టాల్సి వచ్చింది. తెలంగాణకు ఒక పత్రికను ఇచ్చినవాడు కేసీఆర్, తెలంగాణకు కావాల్సిన ఒక ఛానల్ ఇచ్చినవాడు కేసీఆర్, తెలంగాణకు ఉద్యమానికి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినవాడు, రాజకీయ వ్యక్తీకరణను ఇచ్చినటువంటి వాడు కేసీఆర్. తెలంగాణ ప్రజా నిర్ణయాన్ని ఎన్నికల ద్వారా వెలువరించి, ఎంత కష్టమమ్మా ఎన్నికలలో కూడా ఎన్ని తలకాయ నొప్పులు. సరిగ్గా ఇక కేసీఆర్ గెలవక తప్పదు అని సికింద్రాబాద్ ఉప ఎన్నిక సమయంలో
పుర్రెగుర్తు బీడీ కట్టల మీద పెట్టించింది కేసీఆర్ అని ముందట పెట్టుకొచ్చారు. ఎందుకు? కరీంనగర్లో బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు, వాళ్ళ ఓట్లన్నీ వేయొద్దని అది ముందట తీసుకొచ్చారు. ఇలాది చేసేది మీడియా, చాలా ఎత్తుగడలు వేసేవాళ్ళు. అందుకని ఆయన ఆ దీక్ష నిర్ణయం తీసుకొని ఇదంతా ప్రిపేర్ చేసి 29 నాడు ఉదయం ఆయన బయలుదేరుతుంటే ఆయన వెంట పోలీసులు ప్రయాణం చేసి సరిగ్గా కమాన్ మన కరీంనగర్ కమాన్ రాగానే ముందరికి వచ్చేసినారు. ఎన్ని గంటలకు చేయాలన్నది టైం సార్ షెడ్యూల్? తీగలగుట్టపల్లి నుంచి ఎప్పుడు పోయి సిద్దిపేట? తీగలగుట్టపల్లి నుంచి సిద్దిపేట రావాలి, కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి పోయి అక్కడ దర్శనం చేసుకొని పూజ చేసి దీక్షా స్థలానికి రావాలన్నది. ఉదయం బయలుదేరారు ఆయన 7-8 అట్లా బయలుదేరారు. అక్కడ 5:30 కల్లానే రెడీ అయిపోయినాడు. 7 అట్లా బయలుదేరారు. బయలుదేరితే కమాన్ దాటంగానే కాన్వాయ్ కంటే ముందుకు అటు పోలీసు వాహనాలు ఇటు పోలీసు వాహనాలు వచ్చేసినాయి. వచ్చేసి సరిగ్గా మన అలుగునూరు చౌరస్తా రాగానే సరౌండ్ చేసేసినారు. సరౌండ్ చేసేసి లాగుతుంటే అట్లెట్లా లాగుతారు మీరు అది అని చెప్పి, అది మన కేసీఆర్ వెహికల్లో పోనివ్వలేదు వాళ్ళు. వాళ్ళే ఒక టాటా సుమో అరేంజ్ చేశారు, ఒక బుల్లెట్ ప్రూఫ్ టాటా సుమో పోలీసులే అరేంజ్ చేసినారు. దాంట్లో వెళ్తుంటే ఆ టాటా సుమోలో ముందు కేసీఆర్ గారు, మధ్యలో నాయన నరసింహారెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వెనక రాజయ్య యాదవ్ గారు, వీళ్ళు కూర్చొని ఉన్నారు. అక్కడికి రాగానే అలుగునూరు చౌరస్తాకి రాగానే కేసీఆర్ గారిని చేస్తే ఆయన బైఠాయించాడు, రోడ్డు మీద బైఠాయించాడు. నేను ఇక్కడే దీక్ష చేస్తానని అన్నాడు. అని అంటే వెంటనే లాగి ఆయనను వెహికల్లో వేసేసుకొని ఎడు తీసుకుపోతున్నారో తెలియదు, వరంగల్ రోడ్డుకు వెళ్ళిపోయారు. వరంగల్ రోడ్డుకు వెళ్ళిపోగానే అందరూ కూడా వరంగల్ రోడ్డుకు పరిగెత్తడం మొదలుపెట్టినారు. అసలు వరంగల్ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయిందమ్మా, కొన్ని వందల వాహనాలు ఆగిపోయినాయి. వరంగల్ కరీంనగర్ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. అప్పుడు మన ఏందో కొత్త పెళ్ళి, అప్పుడు అంతా పెళ్ళిళ్ళ సీజన్, కొత్త పెళ్లి చేసుకున్న జంటలు ఉన్నాయి అందులో. వాళ్ళందరూ కూడా ఆ ట్రాఫిక్లో ఆగిపోయినారనమాట. కానీ వాళ్ళందరూ కూడా పాపం జై తెలంగాణ జై తెలంగాణ అంటున్నారు. వాళ్ళు ఎవ్వరు మేము ఇబ్బంది పడుతున్నాం ఈ ట్రాఫిక్లో అని ఎవరు ఫీల్ అవ్వలేదు. అందరి హృదయం ఆవేశితమై ఉందన్నమాట. అరే ఎలక్షన్లలో రిజల్ట్ వస్తుంది, తెల్లారు మోసం చేస్తున్నారు. ఇదేందర కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడతారు, మోసం చేస్తారు, ఇస్తామంటారు, ఇవ్వనివ్వరు. ఇది ఏంది అనే ఒక చిరాకు, కోపం. ఈ దీక్ష ఏమైందమ్మా అంటే అందరిలోకి స్ప్రెడ్ చేసింది తెలంగాణ వాదాన్ని. అదొక విస్ఫోటనమైందనమాట. ఆ దీక్ష అనేది ఒక విస్ఫోటనాన్ని సృష్టించింది, చాలా శక్తిని విడుదల చేసింది. అది అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నడిచిపోతున్నారో తెలియలేదు. మన ఇక్కడ కేటీఆర్ చాలా వాగ్వాదానికి దిగాడు. ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇంతమంది ఏంది అసలు, ఈ కోట కట్టినట్టు ఇంతమంది ఏంది, ఇంతమంది పోలీసులు రావడం ఏంది, ఈ యుద్ధ వాతావరణం ఏంది అని. అలుగునూరు చౌరస్తా దగ్గర కూడా కేటీఆర్ చాలా సీరియస్గా ఇచ్చేస్తే కేటీఆర్ను నూకి పడేస్తే ఆయన అడ్డం పడ్డాడు, అదుపు తప్పి పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఇంకా తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ వరంగల్కి వచ్చిన తర్వాత కూడా ఎదురు తిరిగారు ప్రజలు, అడ్డం వచ్చినారు. అక్కడ కూడా చాలా ఇదైంది. దాంతో కేటీఆర్ను అరెస్ట్ చేసేసారు. అక్కడ అరెస్ట్ చేసి ఈయన మన సార్ను ఖమ్మం వైపు తీసుకెళ్లారు. ఖమ్మం ఎందుకు తీసుకుపోయినారు? ఖమ్మం ఒక వీక్ జోన్ అని వాళ్ళ అభిప్రాయం. ఖమ్మంలో అంతగా తెలంగాణ ఉద్యమం లేదు, అక్కడ పెట్టవచ్చు అని. అయితే వాళ్ళ తెలియని చరిత్ర తెలియదు కదా. అసలు ఉద్యమం మొదలైంది ఖమ్మంలోనే. 69 ఉద్యమం అంటే తొలి నిప్పు కణం రాజుకున్నది ఖమ్మంలోనే అన్నమాట. అక్కడికి ఖమ్మంకు తీసుకుపోయినారు. ఖమ్మంకు తీసుకుపోయి జైల్లో వేసినారు. అది C క్లాస్ జైలు అమ్మ. నిజానికి ఒక మాజీ కేంద్ర మంత్రిని పెట్టేటువంటి జైలు కాదది. తర్వాత చాలా సాధారణమైన పరిస్థితులలో అంటే అవమానించడమే ఒక రకంగా అది. దాంట్లో పెట్టినారు. దాంట్లో పెట్టిన తర్వాత జనానికి అర్థం కావట్లేదు, ఎటు తీసుకుపోతున్నారు అసలు కేసీఆర్ను, ఏం చేయబోతున్నారు అనేటువంటి ఒక మానసిక ఒత్తిడిలోకి ప్రజలందరూ కూడా వచ్చినారనమాట. సడన్గా అసలు ముందు రోజు రాత్రే మమ్మల్ని అరెస్ట్ చేస్తారనుకున్నాం. కానీ మొత్తం ఒక 1000 మంది కార్యకర్తలు కట్టెలు పట్టుకొని మరీ నిలబడ్డారు. అప్పుడు ఇంకా తెల్లవారి వాళ్ళకి అక్కడి నుంచి పైనుంచి వచ్చినాయి, పైనుంచి ఆర్డర్స్ రాగానే అటాక్ చేశారు. అటాక్ చేసి ఇంకా వాళ్ళ చేతుల్లో లాఠీలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి కనుక అందరినీ కొడుతూ చేస్తూ లోపలికి వచ్చేసినారు. లోపలికి వచ్చేసి హరీష్ని, తర్వాత రామలింగారెడ్డిని, పద్మాదేవేంద్ర రెడ్డిని తీసుకుపోయి హరీష్ గారిని ఏమో మా సిద్దిపేట చివరి మెదక్ వైపు ఉంటుంది 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్, అటు తీసుకుపోయినారు. నన్నేమో ఇటు కరీంనగర్ వైపు ఉండే పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మాకు వార్తలు తెలియటం లేదు సరిగా. ఈలోపు ఎవరో చెప్పారమ్మా, ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి మీద పోసుకొని అతను ఆత్మాహుతి చేసుకున్నాడని. ఒకసారి కుప్పగూలిపోయాను నేనైతే, ఇదేమిటి అని.
అంటే అందరం అనుకున్నది కూడా ఏంటంటే ఈ దఫా ఉద్యమము ఇది అహింసతో వెళ్ళాలి, ఎక్కడ అంటే హింస ఎక్కడ జరగలేదు కానీ ప్రాణ నష్టం ఉండొద్దని అనుకున్నాం. ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ సమాజం భగ్గుమన్నదమ్మా. తెలంగాణ సమాజం భగ్గుమని అసలు కేసీఆర్కి ఏమైంది అనేటువంటి ఒక ఒత్తిడి, దాంతో ప్రతి యూనివర్సిటీ ఒక యుద్ధ మైదానం. కేసీఆర్ గారికి తెలుసా అండి అప్పుడు? తెలిసిందా జైల్లో ఉన్నప్పుడు శ్రీకాంతాచారి ఇష్యూ తెలిసి ఆయన చాలా దుఃఖపడ్డాడు. ఆయన కూడా అదే ఒకసారి ఇదే నేను జరగకూడదు అనుకుంది ఉద్యమంలో అని చెప్పి ఆయన కూడా చాలా ఆవేదనకు గురయ్యాడు. అసలు కేసీఆర్ గారు వలవల ఏడ్చిన సందర్భం అదే. ఈ మాట నాకు నాయన నరసింహారెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వాళ్ళు చెప్పినారు. ఆయన జనరల్గా కేసీఆర్ గారు ఏంటంటే సెల్ఫ్ పిటీ అనేది ఉండకూడదు అనుకుంటాడు నాయకుడికి. కనిపించనివాడు, ఎక్కడ కూడా కన్నీళ్ళు వచ్చినా దాన్ని కనిపించనివాడు ఆయన. అంటే నాయకుడు ఎప్పుడు డీలా పడ్డట్టు కనిపించిందమ్మా. క్యాడర్ డీలా పడుతుంది. నాయకుడు ఎప్పుడు ధీరోదత్తంగా కనబడాలి. అందుకని ఆయన దాచుకుంటారు సహజంగా కూడా. ఆ రోజు మాత్రం ఆయన చాలా అదొకటి జరిగింది. తర్వాత వెంకయ్య నాయక్ అనే పిల్లాడిని విపరీతం కొట్టినారమ్మా యూనివర్సిటీలో. ఆ పిల్లవాడు కూడా పాపం ప్రాణాలు విడిచాడు ఆ దెబ్బల వల్ల. అయితే ఈ రెండు విషయాలు తెలిసి ఆయన చాలా అప్సెట్ అయిపోయాడు. అరే నేను ఇదే కదా జరగొద్దు అనుకుంది ఉద్యమంలో, ఇది జరుగుతుంది ఏమిటి అని. ఆయనకు బాగా పట్టుదల, ప్రాణ నష్టం జరగొద్దు అనే పట్టుదల కేసీఆర్లో చాలా తీవ్రంగా ఉండేదన్నమాట. మనం ఈసారి చాలా ఉద్యమాన్ని 69 ఉద్యమాల్లాగా నడపొద్దు, అలా ప్రాణ నష్టం జరగొద్దు, ఆ విషయంలో ఆయన బాగా ఫీల్ అయినాడు. ఇక్కడ ఈ పిల్లవాడు చనిపోవటం ఇదంతా కూడా తెలంగాణ సమాజం అప్పటి వరకు ఉద్యమం పట్ల అంతగా స్పందించని సమూహాలు కూడా ఒక్కసారి అవి ఆవేదనకు గురైనాయి. గుండె కాలింది, అందరికీ కడుపు కాలింది. ఒక్క శ్రీకాంత్ తల్లికే కాదు, యావత్ తెలంగాణ కడుపు కాలింది. అరే ఎప్పుడు చచ్చిపోతున్నారు పిల్లలని. అటు ఆయన దీక్ష, ఇటు ఇది ఇంత అణచివేతేంది, ఇంత దుర్మార్గం ఏంది. యూనివర్సిటీ మీద పడి కొట్టినారు, సుమన్ కొట్టినారు 13-14 దెబ్బలు. మనకు ఆ వీడియో ఉంటుంది. మొత్తం పిల్లల్ని ఎట్లా పడితే అట్లా కొట్టి ఆ కొడుతున్న వీడియో హెచ్ఎం టీవీ అప్పుడు ఆ టీవీలో పదే పదే ప్రసారం అవడం తెలంగాణ సమాజాన్ని చాలా 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 గాయపరిచింది, చాలా కోపోద్రిక్తుల్ని చేసింది. ఇక జనం రోడ్ల మీదకి రావడం మొదలైందంటే అస్సలు రోడ్డు మీదకి ఫలానా వాళ్ళు రాలేదనేది లేదమ్మా. ప్రతి ఊరిలో వందలాది ర్యాలీలు. అసలు మేము ముందు అంటే సార్ దీక్ష రావడానికి ముందు 29 నాడు దీక్ష అంటే ఒక వారం రోజుల ముందు నేను హరీష్ కూర్చొని సిద్దిపేట వరకు అనుకొని ఒక కార్యక్రమం రాశాం. ఈరోజు కాగడాల ప్రదర్శన చేయాలి, ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలి, ఈరోజు మోటార్ బైక్ ర్యాలీ చేయాలని. అది పేపర్ స్టేట్మెంట్ ఇస్తే అది జనరల్ పేజీలో వచ్చి రాష్ట్రమంతా చేశారు. మేము సిద్దిపేట వరకే అనుకున్నాం, కానీ అది రాష్ట్రమంతా జరిగింది బిఫోర్ దీక్ష మొదలవడానికి ముందు. ఇక దీక్ష ఈ సందర్భంలో మొత్తం రోడ్లు జనసముద్రాలు అయిపోయినాయి, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలు అయిపోయినాయి. అక్కడ నాకు అందశ్రీ రాసిన పాట ఉంటుంది చూడండి, జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిరువెల్ల గాయాల వీణ, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఝంఝా మారుత జనని నాదమై జేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహా, కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. ఒక మార్చింగ్ అనమాట, ఒక యుద్ధం. చిన్న పిల్లలమ్మా సిద్దిపేటలో నేను చూసిన 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలు కూడా వచ్చి జై కేసీఆర్ అని అనుకుంటూ, జై తెలంగాణ అనుకుంటూ మా ఊరు అంబేద్కర్ విగ్రహం దగ్గర సెంటర్లో వాళ్ళ స్కూల్ బ్యాగులన్నీ ఒక దగ్గర వేసి దాని చుట్టూ సైకిల్ వేసుకొని తిరిగినారు. స్కూల్ మానేసి వచ్చి స్కూల్ వాళ్ళే స్వచ్ఛందంగా బహిష్కరించి వచ్చి పిల్లలు కూడా ప్రదర్శన చేశారు. బిచ్చగాళ్ళు వచ్చి ర్యాలీలు చేశారు. తర్వాత మన ఈ సీసపెంకులు అమ్ముకునేటోళ్ళు కూడా వచ్చి ర్యాలీ చేసినారు. ప్రతి కులం వచ్చి పద్మశాలీలు వచ్చి మగ్గన వేసినారు రోడ్ల మీదకి వచ్చి. అసలు ప్రతి మనిషిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఆ దీక్ష. సబ్బండ వర్గాలు అంటారు, సబ్బండ వర్ణాలు వచ్చేసినాయి, సకల జనులు వచ్చి ఒక అగ్గి మండటం. ఏ చౌరస్తా చూసినా అటు కేసీఆర్ ఫోటో, శ్రీకాంతాచారి ఆ కాలిపోయిన తర్వాత పాపం ఆ బట్టలన్నీ ఇట్లా పీలికలు అయిపోయిన
ఓ ఫోటో ఉంటుంది, అదేదో హనుమంతుడు ఇట్లా చీల్చుకుంటుంటే లోపల రాముడు సీత కనబడతాడు, మా పిల్లాడు ఇట్లా చీల్చుకుంటే లోపల తెలంగాణ ఉందా అన్నట్టు అట్లాంటి ఓ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎక్కడ చూసినా పెట్టారు. నేను అప్పుడు చాలా తిరిగినప్పుడు ప్రతి చౌరస్తాలో ఆయన ఫోటోలు. అసలు ఒక అప్రకటిత బంద్, మొత్తం రోడ్లన్నీ బంద్, అసలు రైళ్ళు బంద్, బస్సులు బంద్. ఆ దీక్ష 11 రోజులు కళపెళ ఉడికింది. కేసీఆర్ను ఖమ్మం హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆ హాస్పిటల్లో కూడా ఆయన మీద ఒక రకమైనటువంటి తీవ్ర ఒత్తిడి, మానే అని చెప్పి రకరకాలుగా, బయట పిల్లలు చచ్చిపోతున్నారు, నువ్వు మానే అని చెప్పి ఒక సైకలాజికల్ దాడి, సెలైన్లు ఎక్కిస్తామని ఇవన్నీ జరుగుతుంటే కూడా ఆయన నన్ను ఇట్లా చేస్తున్నారన్న సమాచారాన్ని కూడా ఆయన బయటకు పంపించడం, ఒక దశలో ఒక క్రూరమైన ఎత్తుగడ చేసి మొత్తం భగ్నమైపోయేటువంటి పరిస్థితి రావడం. భగ్నమైపోయే పరిస్థితి వస్తే కొంతమంది ప్రతిప శక్తులు జొరబడి ఒక గాయం అయినప్పుడు ఏం చేయాలమ్మా, కట్టుకట్టాలి. కానీ ఆ గాయాన్ని ఇంకా తోడి ఇంకా పెద్దది చేసి వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ పతనం అయిపోవాలన్నదే లక్ష్యం. కేసీఆర్ పతనం తెలంగాణ ఉద్యమ పతనం అవుతుంది అనేటువంటి సోయి లేకుండా కేసీఆర్ పతనం కావాలి. అట్లాంటి వాళ్ళని కొంతమంది తెలంగాణలో తయారు చేసుకున్నారు. ఇది జరుగుతోంది. జరుగుతూ ఉంటే అప్పుడు పాపం జయశంకర్ గారు తండ్రి కదా కొడుకును కాపాడుకున్నట్టు చిన్న బ్యాగ్ పట్టుకొని వరంగల్ నుంచి బయలుదేరి ఖమ్మం పోయిండు. ఒక తల్లికోడి కదా పిల్లల్ని కాపాడుకున్నట్టు అటు ఉద్యమాన్ని కాపాడుకోవాలి, ఇటు కేసీఆర్ని కాపాడుకోవాలి అని పోయి, నేను వస్తా సార్ అంటే నువ్వు వద్దు సీను అన్నాడు. పోయిండు పాపం. పోయి బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి దీక్ష కొనసాగుతుంది అని ఒక భరోసాని ప్రజలకు ఇచ్చిండు. ఇక టీవీలలో చర్చలు, మా అన్ను మాట్లాడడం, ఆ దాడినంతా ఎదుర్కోవడానికి మేము పడ్డ అవస్థ మామూలు అవస్థ కాదు అది. తర్వాత మళ్ళీ దీక్ష కొనసాగుతుంది, అది అని తర్వాత ఒక విషాదం ఏంటంటే ఈ ఆత్మహత్యలు జరగటం అనేది. రోజు ఒక పిల్లవాడు, రోజు ఒక వార్త ఈ ఆత్మహత్యల గురించి వినవలసి వచ్చిందనమాట. ఇట్లా జరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ నాయకుల్ని ఇవాళ చాలా మాటలు మాట్లాడుతున్న వీళ్ళందరినీ కూడా ప్రజలు తరిమి కొట్టినారమ్మా. ఒక చోట కుక్కలకు వీళ్ళ పేర్లన్నీ పెట్టి ఆ కుక్కల వరుస పెట్టినారు, దున్నపోతులకు పేర్లు పెట్టి వాళ్ళ ఇళ్ళ ముందట కంపలేసి వాళ్ళ ఇంత ముందట ఎన్ని చేసినారో అసలు. ఇక వీళ్ళు రోడ్డు మీద తిరగడానికి భయపడ్డారు. ఇవాళ చాలా మాటలు మాట్లాడుతుంటారు వీళ్ళందరూ కూడా, కానీ రోడ్డు మీద తిరగడానికి కూడా వీళ్ళకు ముఖాలు లేనటువంటి పరిస్థితి. తెలుగుదేశం నాయకుల్ని కూడా అంతే, ఎక్కడికక్కడ జనం ఎంత అసహ్యంగా చూశారు వీళ్ళందరినీ కూడా. ఇక జైల్లో ఖైదీలు కూడా నిరాహార దీక్ష మొదలుపెట్టారు సంఘీభావంగా. కేసీఆర్కు సంఘీభావంగా జైల్లో ఉన్న ఖైదీలు కూడా పాపం వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు. ఇట్లా ఒక కళపెళ ఉడికిందమ్మా. ఆ 11 రోజులు తెలంగాణను కుదిపేసింది మొత్తం అంతా కూడా. ఇందాక మీరు జయశంకర్ సార్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడతారు. జయశంకర్ గారికి కేసీఆర్ గారికి ఎట్లాంటి అనుబంధం ఉండేదండి? అమ్మ వాళ్ళిద్దరి మధ్య చాలా ఆత్మీయత ఉండేదమ్మా. నేను ఎన్నో చర్చలలో కూర్చున్నాను. మీరు ఆయన ఒడవని దుఃఖం చదివితే ఎందుకు కేసీఆర్ని విశ్వసించాను. నేను అనేక మందికి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను, కానీ దాన్ని లోతుగా అర్థం చేసుకుంది ఒక కేసీఆర్. దాని ఆ పునాది నుంచి సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని ప్రజల భాషలో అత్యద్భుతంగా ఎక్స్ప్రెస్ చేశాడు కేసీఆర్ అని రాశాడు. అందులో రావు సాబ్ అని పిలిచేది జయశంకర్ కేసీఆర్ను, సార్ అనేది, కేసీఆర్ గారు సార్ అనేది. జయశంకర్ గారు కేసీఆర్ గారు ఇంట్లోకి రాగానే ఇంటి కుటుంబ సభ్యులందరూ కాళ్ళు మొక్కేదమ్మా. కేసీఆర్ గారు కూడా కాళ్ళు మొక్కేది. ఒక ఫాదర్లీ ఫీలింగ్ ఉండేది ఆయనకు. నిండు సభలలో కూడా, ఆయన బహిరంగ సభలలో కూడా ఆయన కాళ్ళు మొక్కేది. ఆయన కాళ్ళు మొక్కి వెళ్ళేది. కానీ చాలామంది అది పొలిటికల్ స్టంట్ అనుకునేవాళ్ళు. పొలిటికల్ స్టంట్ అయితే వేదిక మీద మొక్కుతారు, ఇంట్లో ఎందుకు మొక్కుతారు? ఇంట్లో కూడా మొక్కేది. ఆయనకు క్యాన్సర్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు భార్య వస్తే చేయి పట్టుకొని ఏడ్చిండమ్మా. ఈ చేయితో నేను ఎన్నిసార్లు అన్నం పెట్టినామమ్మా అని ఏడ్చిండు. నవ్వుకుంటానేది ఎప్పుడైనా, సార్ మీకు ఛాయ్ విత్ షుగర్ కావాలా వితౌట్ షుగర్ కావాలా అని ఎవరు అడిగితే
ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో అంటుండే. కప్ ఆఫ్ షుగర్ టీ లేకుండా ఒకటి తిరగలుగుతా అని చెప్పేవాడు. ఎన్నోసార్లు కేసీఆర్ గారి ఇంట్లోనే ఉండేది. మేము వచ్చి కూర్చుంటే రాత్రి 3 దాకా చర్చలమ్మా, ఉదయం 3 దాకా ఎప్పుడో పడుకునేది. అట్లా ఆయన హన్మకొండ నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోయేది. ఆయన వీడలేదమ్మా కేసీఆర్ను. మా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఎక్కడో ఒక అభిప్రాయ భేదం వస్తుంది, ఒక చిన్న నిశ్శబ్దం వస్తుంది ఒక్కొక్కసారి. మన ఫ్రెండ్స్ మధ్య కూడా జరుగుతుంది, ఘర్షణలు ఉంటాయి. అది ఒక సామాజిక రాజకీయ లక్ష్యం. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఘర్షణ పడలేదని కూడా కాదు, చర్చలు జరిగాయి, కానీ ఐక్యత కోల్పోలేదు. ఘర్షణ ఐక్యత రెండింటిని నిలబెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ మధ్య హుందాతనంతో కూడిన సంబంధం ఉంది తప్ప వీళ్ళు అనుకునే చిల్లర వ్యవహారం కాదు. ఆయనను అవమానించాడని, ఆయన ఏదో చేశాడని పుకార్లు వచ్చాయమ్మా, దుర్మార్గ పత్రికలు ఇవన్నీ రాసినాయి. కానీ వాళ్ళ అనుబంధాన్ని నేను దగ్గర నుంచి చూస్తున్నాను, అట్లా ఎప్పుడు కూడా లేదు. ఈ కువ్యాఖ్యానాలు బయట ఏవేవో చేస్తారమ్మా, అది తప్పు. వాళ్ళిద్దరూ ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీస్, వాళ్ళిద్దరి మధ్య ఆ మెచ్యూర్డ్ రిలేషన్ ఉంది. దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడేదంతా కూడా ఇది ఒక అంతా కూడా ఏంటంటేనమ్మా, ఒక ఈ తెలంగాణ ఉద్యమ నాయకత్వం మా చేతిలో లేకపోయి కేసీఆర్ చేతులకు పోయి. కేసీఆర్ చేతిలో ఉట్టిపోయిందా? ఎందుకు? ప్రజలు ఆయన వెంట నడిచారు. ఎందుకు నడిచారు? ఆయన ఒక పదునైన వ్యూహాన్ని ఎంచుకున్నాడు, పటిమతో నడిపించాడు, ప్రతిభావంతంగా నడిపించాడు కనుక ఉన్నారు. ఆ దుగ్ధతో చాలామంది ఆయన మీద దాడి చేసేది అనమాట. ఇది జరిగేది. మొత్తానికి ఏమైందమ్మా అంటే ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్ తరలించాలన్నది కూడా ఒక పెద్ద మూమెంట్ అమ్మా. అసలు నిమ్స్ హాస్పిటల్ తరలించాలని పెద్ద డిమాండ్. ఖమ్మంలో కాదు, నిమ్స్కు తీసుకురావాలని. ఆ నిమ్స్కు తీసుకొచ్చినప్పుడు స్ట్రెచ్చర్ల మీద ఆయన వచ్చి చాలా 55 kgs ఉంటారమ్మా. నిరాహార దీక్ష అయిపోయేసరికి 38కి వచ్చారు. 50 ఉంటారు, 38కి వచ్చారు. మధ్యలో 48 తర్వాత 50. సోడియం తగ్గడం మొదలైంది, అల్బుమిన్ తగ్గడం మొదలైంది, ఆయనకి మజిల్ క్రాంప్స్ రావడం మొదలైంది. ఇట్లా కాలు ఇట్లా దగ్గర కనబోతే అమాంతం పట్టుకునేవన్నమాట పిక్కలు. ఇట్లా ఆ మజిల్ క్రాంప్స్ రావడం ప్రారంభమైంది. నేను సిద్ధారెడ్డి గారు చూడ్డానికి పోతే అంపశయ మీద భీష్ముడిలా కనబడ్డాను. నాకు వలవల ఏడ్చాను నేను. అమ్మ ఇవన్నీ నేను కళ్ళలించి చూసిన సత్యాలు కనుక నాకు అది అర్థమవుతుంది. ఆ ట్రౌమా కుటుంబ సభ్యులందరూ కూడా ఏమవుతుందో కూడా, ఆయనకు షుగర్ ఉంది, ఆయనకు బ్లడ్ ప్రెషర్ ఉంది, ఆయనకు లంగ్స్లో ఇన్ఫెక్షను, డిఫరెంట్ సమస్యలు వచ్చినాయి. బయట దుర్మార్గ ప్రచారాలు, లివర్ సమస్య వచ్చింది. ఎంతసేపు ఆయనను బిలిటీలు చేయాలని ఇట్లాంటి ప్రచారాలు కూడా జరిగినాయి అన్నమాట. కానీ నిమ్సుకమ్మ రోజు జనం జాతర. ఇక ఒక దశకు వచ్చేసరికి మన 11 రోజు సమీపిస్తుంది, December 9. జనం బయటకు పోయి ఏమైనా విధ్వంసాలు చేస్తారా అని. అప్పుడు ఏం చేశారు తెలుసా, మీకు గుర్తుంటుంది, ఉద్యమం అంతా అన్ని షాపుల ముందు వలలు పెట్టేసినారు. ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్ల ముందట నెట్లు పెడతారు, రాళ్ళు వేసినారేమో అని, రాళ్ళు వేసి కొడతారేమో అని చెప్పి. అటువంటి ఒక ఈ ఎక్కడికక్కడ కళపిళ ఉడుకుతుంది. మన రోషయ్య వచ్చి మాట్లాడించిపోయినాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన రోజు నిరసించారు తీవ్రంగా ప్రజలు, వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడించిపోతుంటే. తర్వాత సోనియా గాంధీ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఒకసారి ఏదో ఆమె లేదు ఇప్పుడు ఏం మాట్లాడేది లేదని ఏదో చెప్పేసింది. ఇంక వీళ్ళు తట్టుకోలేక, జనం ఒత్తిడి తట్టుకోలేక పదే పోయి అక్కడ చెప్తున్న క్రమంలో ఇక ఆయన ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది అనేటువంటి ఒక వాతావరణం వచ్చిన తర్వాత ఆయనకి కూడా అర్థమవుతుండే కదండి, నేను వీక్ అవుతున్నా అని, ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి అని. ఆయన అప్పుడు ఆ సందర్భంలో ఏం గట్టి ఉన్నాడమ్మా. అందరు అన్నారు ఎందుకు ఇంకా మానేయండి, సరిపోయింది, చాలా జరిగింది, వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, మనం చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసినాం, వద్దు అంటే నో దీనికి ఆ లాజికల్ ఎండ్ ఉండాలి. అక్కడి నుంచి ఏదో ఒక ప్రకటన వచ్చేదాకా నేను జరిగింది, ఇక నేను ఇంత దూరం వచ్చినా ఇంకా సమస్య లేదు. ఫ్యామిలీ మెంబర్స్ చాలా వాళ్ళు బాధపడ్డారు, వద్దన్నారు. ఒక దశకు వచ్చిన తర్వాత వద్దు నాన్న, మాకు నువ్వు ఉండాలి కదా, నువ్వు ఉంటే ఉద్యమం కదా, నువ్వు లేకపోతే ఉద్యమం లేకుండా పోతుంది కదా అంటే, మీరు లేరా అన్నాడు మమ్మల్ని కూడా. అయ్యో జైల్లోనే అన్నాడట, జైల్లోనే ఒకసారి ఇట్లా అంటే మీరు ఉన్నారు కదా, మీరు నడిపించాలి అన్నాడట. మన వీళ్ళతో ఎవరితో, నాయి నరసింహారెడ్డితోని, తర్వాత రాజయ్య యాదవ్తోని, వీళ్ళందరితో మీరు నడిపించాలి అన్నారు. నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఇదంతా జరుగుతుంటే ఇక ఒక విధిలేని పరిస్థితి ఏర్పడిన తర్వాత అప్పుడు ఆమె సోనియా గాంధీ గారు ఇక పీక్ లెవెల్కి చేరింది, ఇక్కడ మనం ఇంకా డెలివరీ చేయాలి అంటే ఒక జస్టిఫికేషన్ అనేది ఇంకా పూర్తిగా వచ్చేసింది, పరాకాష్ఠకు వచ్చింది. ఇంకా అప్పుడు ఆమె మనం ఒక స్టేట్మెంట్ ప్రకటించబోతున్నాం అని చెప్పేసి
అది చిదంబరం గారు అది రాత్రి 11ంటికి, దాని ముందు 9-10ంటికో ఏమో జయశంకర్ గారికి కాల్ చేశారు. కాల్ చేసి చిదంబరం కాల్ చేసి మాట్లాడినారు. మాట్లాడి ప్రకటన చేయాలనుకుంటున్నాం, ప్రకటన ఎలా ఉండాలి అంటే జయశంకర్ గారు డ్రాఫ్ట్ చేశారు. చిదంబరం చేసిన ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అని మొదలవుతుంది కదా, ఆ ప్రకటన నేనే రాసి పంపితే అప్పుడు చిదంబరం ఆ ప్రకటన చేయటం. ఆ ప్రకటన చేసిన తర్వాత రోషే వచ్చి నిమ్మరసం ఇస్తామని అనుకున్నాడు. అంటే కేసీఆర్ అన్నాడు, నాకు రోషే వాళ్ళు ఎవరొద్దు, జయశంకర్ గారి చేత నిమ్మరసం తాగుతా అన్నారు అని జయశంకర్ గారు నిమ్మరసం ఇచ్చారు. నిమ్మరసం ఇస్తే అప్పుడు ఆయన దీక్ష విరమించాడు. అంటే దీని అర్థం అంటే ఏమిటమ్మా, 29 నవంబర్ లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 లేదు. ఇది సారాంశం. కనుక ఈ దీక్షనే ఓ ప్రాతిపదిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి. ఇది చారిత్రాత్మక దీక్ష. స్వతంత్ర సమరంలో పలు దఫాలుగా దీక్ష చేస్తూ గాంధీజీ ఏదో అంటాడు, మన జాషువా అంటాడమ్మా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సింహపీఠిని ఒక్క ముసలయ్య ఉర్రూతలూచసాగే అంటాడు. వాడు వణికించాడు ఆ సింహాసనాన్ని అన్నట్టుగా. అట్లా తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి ఈ దీక్ష కూడా, ఆ మధ్యలో పొట్టి శ్రీరాముల దీక్ష కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైంది. కేసీఆర్ చేసినటువంటి దీక్ష అది తెలంగాణ ఏర్పడడానికి లీడ్ అయిందనమాట. అది ఒక పాత అయింది, ఒక మార్గరచన చేసింది. కనుక ఈ పునాది ఏది లేకుండా ఎవరెవరో పిచ్చోళ్ళు వచ్చి కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తాం. ఏం మలిపేస్తావు? నవంబర్ 29 దీక్షను మలిపేస్తావా? శ్రీకాంతాచారి అమరత్వాన్ని మలిపేస్తావా? జయశంకర్ గారి కృషిని మలిపేస్తావా? ప్రణబ్ ముఖర్జీ రాశాడమ్మా, కొయిలేషన్ ఇయర్స్ అని పుస్తకం రాసినాడు. ఆ పుస్తకంలో రాసినాడు, మీకు ఏం పోర్ట్ఫోలియో కావాలని అడిగాడు కేసీఆర్ని. అడిగితే నాకు పోర్ట్ఫోలియో గురించి నాకు చింత లేదు, షిప్పింగ్ ఇద్దామనుకున్నాను, కానీ ఆ షిప్పింగ్ని తమిళనాడు వాళ్ళు పట్టుబడుతున్నారు, కరుణానిధి పట్టుబడుతున్నాడు, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది, మీరు షిప్పింగ్ అని అంటే నాకు పోర్ట్ఫోలియోతో నిమిత్తం లేదు, తెలంగాణ ఇవ్వడం ముఖ్యం. నాకు అంటే పోర్ట్ఫోలియో లేకుండా 6 నెలలు ఉన్నాడు కేసీఆర్ సెంట్రల్ మినిస్టర్గా. ఆ విషయం ప్రణబ్ ముఖర్జీ రాసినాడు. ఇప్పుడున్న ఈ చిన్న పిపీలికం, ఈ చీమ, నిన్న మొన్న పుట్టుకొచ్చినటువంటి ఈ మనిషి, కలుపు మొక్క, అది నిజానికి ఇది పూసింది తెలుగుదేశం పెరట్ల. ఇప్పుడు వచ్చి బలిదేవత అన్నాడు, ఇప్పుడేమో కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకోవాలంటున్నాడు. కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకోకు, ఆమె చేత వాగ్దానాలు ఎన్నో చేయించావు, చలుకుడి చల్లుకో, అది నీ ఇష్టం, నీళ్ళు చల్లుకో, ఇంకేమో చల్లుకో. ఆ వాగ్దానాలు నిలబెట్టితే కదా ఆమె గౌరవాన్ని కాపాడినట్టు. అసలు గౌరవాన్ని కాపాడేది కానీ కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకుంటాడు. అవన్నీ జరిగిన రోజు ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నాడేంది? మీకు డిసెంబర్ 9 తర్వాత దాన్ని వమ్ము చేయడానికి ఆంధ్ర వాళ్ళు రాజీనామాలు చేశారు కదా, ఆ రాజీనామాలన్నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే ప్రిపేర్ అయినాయి. ఆ జిరాక్స్ మిషన్ దగ్గర కూర్చున్నది రేవంత్ రెడ్డి, కూర్చొని జిరాక్సులు తీసి పంపించింది వీళ్ళు. రైఫిల్ పట్టుకొని రాలేదా అమ్మా? ఇదే కోదండరామ్ గారు కాల్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడిని స్టాండ్ కోసం నిలదీయండి అంటే, తెలంగాణ మీద స్టాండ్ ఏందో చెప్పండి, నిలదీయండి అంటే, మనం ఉద్యమకారులందరూ పోతుంటే ఎవడ్రమ్మ చంద్రబాబు మీదకి వచ్చిందని ఒక చంద్రదండు అని పెట్టినారు. అప్పుడు ఎవడొస్తాడని చెప్పి రైఫిల్ తీసుకొని బయలుదేరినాడు కదా ఆయన. అప్పుడు రైఫిల్ రెడ్డి, ఇప్పుడు మైఫిల్ రెడ్డి ఆయన. అప్పుడు రైఫిల్, ఇప్పుడు మైఫిల్, ఆయనకు భవనం వచ్చింది కదా, మైఫిల్ రెడ్డి ఇప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడతాడు ఆయన. అసలు ఆయన పాత్ర అంత ఏందమ్మా? ఒకసారి ఆ సూట్ కేసు తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేకి ఇచ్చిండు చూడండి, అప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఏం చెప్పిండో ఒకసారి మళ్ళీ వినండి. ఆ వీడియో మొత్తం 1/2 గంట వీడియో ఒకసారి మీరు మళ్ళీ ప్రసారం చేయండి అమ్మా. ఆయన ఎజెండా అంతా చెప్తాడు. మేము ముఖ్యమంత్రులం అయితే ఆంధ్ర పెట్టుబడిదారులకు సౌకర్యంగా ఉంటుంది అని ఒక పేరు కూడా చెప్తాడు ఆయన. తర్వాత పలానా కులము, ఇంతకుముందు ఆంధ్రాలో పలానా కులం, తెలంగాణలో పలానా కులం అన్నట్టు ఘర్షణ ఉండేది, ఇప్పుడు మేము టాక్టిక్స్ మార్చుకున్నాం, ఇక్కడ ఈ పలానా కులాన్ని రెచ్చగొట్టదలుచుకున్నాం, మా ఫోల్డ్లోకి తెచ్చుకోదలుచుకున్నాం, ఇవన్నీ చెప్తాడమ్మా. ఇప్పుడు చేస్తున్న కుట్రంతా అప్పుడు చెప్పాడు. ఆ వీడియో మొత్తం ఒకసారి 1/2 గంట వీడియో మళ్ళీ వినాలి. ఇదంతా కూడా లోపాయకారిగా తెలంగాణ గుండెల్లో గుణపాలు దించినటువంటి మనిషి. ఇప్పటికి కూడా అతని కసి ఏమిటంటే, తెలుగుదేశం పార్టీని రూట్అవుట్ చేశాడు కేసీఆర్ అన్నది ఆయన కసి. కేసీఆర్ ఆ ఆనవాళ్ళు లేకుండా చేశాడు కదా, అందుకని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు, ఆయన చేస్తుంది ఏంది? మలిదశ ఉద్యమం ఆనవాళ్ళని మలిపేస్తున్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు కావవి, అవి మొత్తం మలిదశ ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు. ఇవాళ తెలంగాణ తల్లిని మార్చేస్తా. అమ్మ భారతమాత కిరీటం లేదమ్మా, ఇందిరాగాంధీ పెట్టింది, హరిద్వార్లో గుడి కట్టింది, పోయి చూసుకోపో.
మీ ఇందిరాగాంధీ కట్టిన ఆ విగ్రహం చూడు, అక్కడ కిరీటం లేదా? ఇవాళ కిరీటం ఉంటే తప్పట. భారతమాత, బీజేపీ వాళ్ళు పెడుతున్న భారతమాత కిరీటం ఉండటం లేదా? దేవత రూపం అన్నప్పుడు కిరీటం పెడతారమ్మా. ఇవాళ పెద్దమ్మ తల్లి, ఎల్లవ్వ తల్లికి కూడా కిరీటంతో విగ్రహాలు ఉన్నాయి. మరి అట్లనే తెలంగాణ తల్లికి కిరీటం పెట్టుడు తప్పను వితండవాదన తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చేస్తా అని. నువ్వు ఇప్పుడు మార్చేదా? ఉద్యమంలోనే ఎస్టాబ్లిష్, కొత్తగా నువ్వు చేసేది ఏంది? ఆ ప్రతీకను నువ్వు ఎట్లా మారుస్తావు? ఆ చరిత్రను మార్చేస్తావా? ఎప్పుడో వచ్చింది, నిలబడ్డది, అన్ని చౌరస్తాలలో ఉన్నది ఆ తల్లి. ఇన్ఫాక్ట్ అది తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేసిన తల్లి కాదు కదా సార్. ఉద్యమంలో వచ్చింది, ఉద్యమంలో అవసరం వచ్చింది. ఊరికే తెలుగు తల్లిని ముందట పెడుతున్నారని. 9 ప్రకటన చేసిన తర్వాత డ్రాఫ్ట్ చేసి పంపించినాక ఆ రోజు కేసీఆర్ గారి అంటే ఆయన ఎట్లా ఉండే సార్ ఆయన ఎమోషన్ కానీ? ఆయనకు ఈ పిల్లలు చనిపోయిన దుఃఖమే ఉందమ్మా. మీరు ఆ రోజు కూడా చూస్తే అది తాగుతూ, నిమ్మరసం తాగుతూ ఈ పిల్లలు చనిపోతారని నేను అనుకోలేదు, ఇది నాకు చాలా విషాదం అని చెప్పి ఆయన అనే ఎప్పుడు ఉందమ్మా. ఆయనకు అదొక ములుకులాగా ఇప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా అది అంటాడు, అది జరిగేది లేకుండే, అది జరిగేది లేకుండే. అది చాలా 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 బాధపడ్డాడు. ఆ రోజు ఆయన ప్రకటన వచ్చినా కూడా ఉండాల్సిన సంతోషంలో లేడు ఆయన. అంత చాలా విచారంగా, చాలా ఇది విషాదవదనంతోనే ఉన్నాడు ఆయన. తర్వాత మెల్లగా తేరుకోటి మళ్ళా వాళ్ళు రాజీనామాలు చేస్తుంటే మళ్ళీ జేఏసీ ఏర్పాటు చేయడం, కోదండరామ్ గారిని కన్వీనర్ చేయడం. అమ్మ 25 లక్షల మంది బహిరంగ సభనమ్మ వరంగల్లో. ఆ బహిరంగ సభలో ఈయన ఒక పార్టీ అధ్యక్షుడు, నాయకుడు అంటే ఏ మాట కామాట చెప్పుకోవాలమ్మా. విమర్శలు ఉండనివ్వండి, లోపాలు లేవని కూడా నేను అన్నాను. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. కానీ దుర్మార్గమైన ప్రచారాలు జరుగుతున్నప్పుడు, గుండుగుత్తగా ఇట్లా తీసేవతల బారేస్తున్నప్పుడు ఆయన 25 లక్షల మంది ఉన్న బహిరంగ సభలో కోదండరామ్ సార్ని చూపిస్తూ, ఇగో కోదండరామ్ సార్ పిలుపునిస్తాడు, మనం పాటించాలి. తను లీడర్ ఉద్యమానికి, ఇంకొకరిని చూపిస్తూ ఆయన పిలుపునిస్తాడు, మనం పాటించాలి అనడం విశాలత్వం కాదా? అభిప్రాయ భేదాలు వస్తాయి, ఘర్షణలు వస్తాయి, రావట్లేదు, అట్లా వస్తాయి రకరకాల అంశాలలో, రకరకాల కారణాల వల్ల వస్తాయి. కానీ ఆయన అట్లా ఫెసిలిటేట్ చేసినాడు కదా. ఎన్ని రకాల పనులు, అనేకం. అసలు చరిత్ర సరిగా రాసుకోలేదమ్మా టీఆర్ఎస్ వాళ్ళ మీద. నాకు అది కోపం, వీళ్ళు చరిత్ర రాసుకోవాలన్న ఎవరెవరో రాసిన చరిత్రలే ఇప్పుడు చరిత్రలుగా చలామణి అయిపోతుంది. జరిగిన ప్రతి ప్రయత్నం రాయాలి. కేసీఆర్ గారి మీద కూడా కంప్లైంట్, నా మీద కూడా నాకు కంప్లైంట్ ఉంది. నేను డైరీ రాసుకోలేదమ్మా. రాసుకొని ఉంటే వాళ్ళు నా దగ్గరనే పెద్ద చరిత్ర వనరు ఉండేది, ఏ రోజు ఏం జరిగింది అనేది రాసుకోలేదు. స్మృతి మీద ఆధారపడాల్సి వస్తుంది అన్నిటికి కూడా. నేను కేసీఆర్ గారిని కూడా అడుగుతాం, సార్ మీ అనెక్డౌట్స్ అన్ని చెప్పండి సార్, ఒకసారి రాసి పెడదాం. మీరు తెలంగాణ రావడానికి ఏ మనుషుల దగ్గరికి పోయినరు? ఇక డేరా సచ్చా సౌదా బాబా ఉంటాడు కదమ్మా, ఆయన ద్వారా అకాలీదళకు మాట్లాడించారు. అకాలీదళ లెటర్ తీసుకోవడానికి తెలంగాణకు అనుకూలంగా. ఎట్లా చేస్తే వాళ్ళు ఉత్తరం ఇస్తారని, ఎవరు చెప్తే ఎవరు వింటారని. అందుకని ఎక్కని బండ లేదు, మొక్కని కొండ లేదు అని అంటాడు కదా. కానీ వట్టిగా రాలేదమ్మా, అబద్ధాలు చెప్పలేదు అవి కూడా. ఏదో ఇప్పుడు అంతా వక్ర వ్యాఖ్యానాలు చేస్తారు. అదే అడగబోతున్నా సార్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వస్తున్న చర్చ, ఇచ్చినామని తెచ్చినామని చాలా చర్చలు జరుగుతాయి కదా, ఇప్పుడు ఎట్లా చూస్తారు దాన్ని మీరు? అమ్మా పొత్తు పెట్టుకున్నారు కదా 2004 ఎలక్షన్స్లో. పొత్తు పెట్టుకొని కరీంనగర్కి వచ్చి మీ మనసులో ఏముందో తెలుసు నేను చేస్తా అని సోనియా గాంధీ గారు మాట ఇచ్చినారు. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినారు. అప్పుడే కనుక వాళ్ళు చేసి ఉంటే ఇదిగో ఎలక్షన్లో నా మాట ఇచ్చిండ్రు అనేదమ్మా. కానీ వాళ్ళు అట్లా ఇయ్యలేదు. అంతకుముందు 69 అదొక చరిత్ర ఉందనుకోండి. ఆ తరువాత ఆ తెలంగాణ అంశాన్ని సజీవంగా ఉంచడానికి కేసీఆర్ పడ్డ ఘర్షణ, దాన్ని ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్గా ఉంచడానికి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని తట్టుకొని ఎప్పటికప్పుడు చంపేయాలని చూశాడు కదమ్మా రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఒక రకంగా వాళ్ళు దీని నుంచి ఒక పసిబాలుని కాపాడుకున్నట్టు, ఆ ఉద్యమం నెలబాలుని కాపాడుకుంటూ పెంచి పెద్ద చేసి ఓ స్థాయికి తీసుకొచ్చి దాన్ని ఉద్ధృతం చేసి దానికి ఒక జస్టిఫికేషన్ వచ్చి ఒక పరాకాష్ఠకు వస్తే ఒక అనివార్యత, వాళ్ళకి రాజకీయ అనివార్యత కూడా వచ్చింది. అక్కడ జగన్ వచ్చినాడు. ఆ జగను ఆంధ్రాను చాపచుట్టేటట్టున్నాడు. అక్కడ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ అసలు కాంగ్రెస్ నాయకులు కనబడితే మన వెంటబడి కొట్టేటట్టున్నారు జనాలు. మరి ఎట్లా కనీసం తెలంగాణనన్నా కాపాడుకోవాలి మనం అనే ఒక పొలిటికల్ అనివార్యత కూడా ఉంది. ఇది ఎవరు ఒప్పుకోకున్నా కఠోరమైన సత్యం. ఈ అనివార్యత లేకుంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు.
పొలిటికల్ పరిస్థితులు అట్లా వచ్చినాయి. సరే ఎక్కడో ఒక చోట నేను చెప్పినా చేయాలనే కన్విక్షన్ కూడా ఉంది, అందుకు మనం సోనియా గాంధీ గారిని గౌరవించాల్సిందే. కానీ ఈ ఉద్యమం అంతా జరగకుండా, ఈ ప్రాణార్పణ అంతా జరగకుండా, కేసీఆర్ నాయకత్వంలో ఇంత పోరాటం, ఇంత ఘర్షణ, ఈ త్యాగాలు, ఈ ప్రజలు ఈ నిరంతరం రోడ్ల మీదకి రావడం, ఇవన్నీ జరగకుండా సాగరహారాలు, మిలియన్ మార్చులు, సకల జనుల సమ్మెలు, ఇవన్నీ జరిగి ఎంత 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 నొప్పి, ఎంత వేదన తెలంగాణ అనుభవించింది, ఎన్ని ప్రాణాలు పోయినాయి. ఇవన్నీ పోయిన తర్వాత ఒకానొక విధిలేని పరిస్థితులలో ఇస్తే దాన్ని ఇచ్చిండ్రన్నారమ్మ, పోరాడి తెచ్చుకున్నారని అంటారు. స్వతంత్ర సమరం అంతా జరిగిన తర్వాత ఒకానొక రోజు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన రోజు దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అన్నారు, ప్రజలు పోరాడి గెలుచుకున్నారని అంటారు. ఇది ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ నిర్ధాయక నాయకత్వంలో, సమర్థవంతమైన నాయకంలో, ప్రతిభావంతమైన నాయకత్వంలో, సృజనాత్మక నాయకత్వంలో, రాజకీయ పటిమ కలిగిన నాయకత్వంలో, నిబద్ధత కలిగినటువంటి నాయకత్వంలో ప్రజలు తెలంగాణను గెలుచుకున్నారు. ది విక్టరీ ఆఫ్ పీపుల్, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల విజయం. అంతే తప్ప ఇది దయా దాక్షిణ్యంతో వచ్చినటువంటి భిక్షం కాదు తెలంగాణ. అది ఎవరు అంగీకరించరు. అమరుల త్యాగఫలం, పోరాట బలం, కేసీఆర్ దీక్షాబలం, వీటన్నిటి పర్యవసానం తెలంగాణ. కానీ ఇప్పుడు అట్లాంటి ఆనవాళ్ళను జరిపేస్తాము అని అంటున్నారు కదా, నిజంగా సాధ్యమవుతుందా అట్లాంటి ఆనవాళ్ళు జరిపి? ఎవరమ్మా ఈయన పిపీలికమ్మా చరిత్రలో, ఈయనకి అది మలిపేసేంత శక్తి ఎక్కడిది ఈయనకు? అది మలిపేస్తే మలిగిపోయేది కాదు, అది ఎప్పుడు వెలిగేటువంటిది చరిత్ర కదా. నువ్వు ఎట్లా మలిపేస్తావు దాన్ని? అది గోడ మీద రాత కాదు కదా, నువ్వు ఏదో సున్నమేసి మలిపేస్తా అన్నట్ట పిచ్చి మాటనమ్మా. అది చాలా ఒక చరిత్ర గురించి అవగాహన లేని ఒక వెర్రి మాట, ఒక అపరిపక్వ స్టేట్మెంట్. ఆయన నేను మలిపేస్తా అన్నది ఏది మలిపేయలేడు ఆయన. ఇంత చరిత్ర ఉంది. ఆయనకున్న మరక కూడా నీ మరక మలిగిపోదు, ఆయన కీర్తి తొలగిపోదు. ఇది రేవంత్ రెడ్డి గ్రహించాల్సినటువంటి సత్యం. కనుక ఆయన చరిత్ర ఆయనకు ఉంటుంది, ఈయన చరిత్ర ఈయనకు ఉంటుంది. ఎవరో ఒకరు మళ్ళీ పరిశోధన చేసి మొత్తం చరిత్ర కూడా రాయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కనుక ఆ ఆనవాళ్ళని ఎవ్వరూ మలిపేయలేరు. శ్రీకాంచారి అమరత్వాన్ని నువ్వు మలిపేయలేవు, కేసీఆర్ దీక్షను నువ్వు మలిపేయలేవు, సకల జనుల సమ్మెను మలిపేయలేవు. ఈయన బాధ అంతా మలిదశ ఉద్యమంలో ఈయన లేడమ్మా. కనుక మలిదశ ఉద్యమం ఎవరికి యాదికి రావద్దు. యాదికి వస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. కానీ ఎందుకు అంబేద్కర్ విగ్రహం ఏమవుతుంది ఈయనకు? పెద్ద పెద్ద విగ్రహం పెడితే ఒక పూలమాల కూడా దానికి వేస్తలేడు. ఎవరు పెడితే ఏందమ్మా విగ్రహం? ఇవాళ హైదరాబాద్లో ఉన్న విగ్రహాలన్నీ ఏ పార్టీ పెట్టినా అందరు పోయి వేస్తలేరా? ఈయనకి ఎందుకంత మాయరోగం, ఎందుకంత పట్టుదల? క్రుకెడ్, సంకుచితత్వం, సంకుచిత రాజకీయాలు, కుత్సితత్వం, దానివల్ల వస్తున్నటువంటి సమస్య ఇదంతా కూడా. ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చడం ఎందుకు? కుత్సితత్వం. లోగో వితండవాదం ఏమిటి? చార్మినార్ అంటే రాచరికం, ఇదంటే రాచరికం అని. మార్పు అనేది గిదా? తెలంగాణ తల్లిని మార్చుడు, లోగోలు మార్చుడు, బతుకులు మార్చవయా? నీతో ఏమైనా చేతనైతే అది చేసేది లేదు. ఇచ్చే రైతు బంధు ఇచ్చేది లేదు, రైతు బంధుకు దిక్కు లేకుండా పోయింది. జీవనాడిగా నిలబడ్డది, వ్యవసాయానికి ఒక ఉత్ప్రేరకంగా నిలబడ్డది, దాన్ని లేకుండా చేసినావు నువ్వు. ఇవాళ దాని సారం ఎట్ట తీయాలని చూస్తున్నావు. రుణమాఫీ అన్నావు, సగం సగం మాట నిలబెట్టుకోలేకపోయినావు. ఏదో దీపం ఉండగా చక్కబెట్టుకోవాలి, దులుపుకోవాలనే ఒక చిన్నపాటి సంకుచితమైన ఆలోచన ఉన్న నాయకులమ్మ. ఆయన అవునన్నా కాదన్నా ఒక పెద్ద పరిణామంలో ఎదిగిన ఒక పర్సనాలిటీ, ఒక 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 చరిత్ర పురుషుడు లాంటి చరిత్ర పురుషుడు ఆయన. కనుక ఈ అల్లటప్ప మాటల గురించి, ఈ వెర్రి వ్యాఖ్యానాల గురించి, హనుమంతుడి ముందట కుప్పిగంతులు, ఇవన్నీ కూడా కనుక వాటి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదండి. చివరిగా దీక్షా దివాస్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ జనానికి అంటే ఏం చెప్తారు చివరిగా? అహింసాయుతంగా, శాంతియుతంగా, త్యాగాలతో, త్యాగ పరిమళాలతో జరిగినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమ సందర్భంలో ఉబికి వచ్చిన ఒక ఉజ్వల ఘట్టం. ఈ ఘట్టం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాతిపదికనిచ్చింది. ప్రధాన ప్రాతిపదిక ఈ దీక్ష. డిసెంబర్ 9 ప్రకటన అదే ఒక ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక మీద June 2 తెలంగాణ నిలబడ్డది, తెలంగాణ వచ్చింది. కనుక డిసెంబర్ 9, దానికి ముందున్న నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ సాఫల్యమనే వృక్షానికి వేర్లు. దీక్షా దివస్, విజయ్ దివస్, డిసెంబర్ 9 విజయ్ దివస్. కనుక ఆ వేర్లను మర్చిపోవద్దు, ఆ వేర్ల చరిత్రను మననం చేసుకోవాలి. అందుకోసమే దీక్షా దివస్. ఆనవాళ్లను మలిపేస్తాననే వెర్రివాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఆ ఆనవాళ్లను
తిరిగి ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఆ ఆనవాళ్లతో ఇన్స్పిరేషన్ తీసుకొని సంఘటితం అవ్వడం, పోరాడడం, ఒక ధర్మాగ్రహాన్ని కలిగి ఉండడం అనేటువంటివన్నిటిని కూడా చరిత్ర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మంచిది.